దేవుడి మీద ఒట్లు మైకుల్లో తిట్లు తప్ప రేవంత్ రెడ్డి ఒరగబెడుతుంది ఏం లేదని మండిపడ్డారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. తెలంగాణలో రైతుల పరిస్థితి దారుణంగా తయారైందన్నారు. రైతుకి సాయం చేయలేని ప్రభుత్వం ఉన్నా లేకున్నా ఒక్కటే అన్నారు హరీష్ రావు. భద్రకాళి అమ్మవారి మీద ఒట్టు పెట్టి మాట తప్పిండు, మెదక్ చర్చి మీద ఒట్టు పెట్టి మాట తప్పిండు, జహంగీర్ పీర్ దర్గా మీద ఒట్టు పెట్టి మాట తప్పిండు. ఎవడన్నా ముఖ్యమంత్రి దేవుని మీద ఒట్టు పెట్టి మాట తప్పుతాడా? ఎందుకంటే కొంతమంది అయ్యగారు చెప్పింది నాకు, దేవుని మీద ఒట్టు పెట్టి మాట తప్పితే ఆ రాజ్యానికి మంచిది కాదట. పాలకుడే పాపం చేస్తే మరి ఆ ప్రజలకు అరిష్టము, ఆ ప్రజలకు మరి అన్యాయం జరుగుతుంది, దేవుడు శపిస్తే అని చెప్పి కొంతమంది అయ్యగారు చెప్పిండు. నేను దేవుని దగ్గర పోయినా, దేవుడా మా ముఖ్యమంత్రి 15 ఆగస్టు లోపు రుణమాఫీ చేస్తా అని రుణమాఫీ చేయకుండా నిన్ను మోసం చేసిండు దేవుడా. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దగ్గర పోయినా, మా ముఖ్యమంత్రి పాపాత్ముడు, మా ముఖ్యమంత్రిని క్షమించు, నా తెలంగాణ ప్రజల్ని కాపాడు దేవుడా అని చెప్పి దేవుడి దగ్గర పోయి దండం పెట్టిన. దేవుడికి దండం పెట్టిన, ఈ ముఖ్యమంత్రికి సద్బుద్ధిని ప్రసాదించు. ఏమన్నా మాట్లాడితే మా ముఖ్యమంత్రి అయితే దేవుని మీద ఓట్లు లేకపోతే తిట్లు, ఇంకేమన్నా ఉన్నాయా? ఆ టీవీ వెంట చాలు, అయితే తిట్లు లేకపోతే దేవుని మీద ఓట్లు. పని చేసే తక్కువ, లొల్లి పెట్టేది ఎక్కువ. మొన్న పెళ్లికి పోతే కాంగ్రెస్ లీడర్లు కలిసిండ్రు. ఏం చెప్పుకోవాలన్నా మా ముఖ్యమంత్రి మాట్లాడితే మేమే టీవీలు బంద్ పెడుతున్నాం, పిల్లలు ఏడ ఖరాబ్ అవుతారో అన్నారు. ఆ టీవీ ఛానల్ అన్నా మారుస్తున్నాం, టీవీ అయినా బంద్ పెడుతున్నాం, ఇట్లా మాట్లాడితే ఎట్లా అని చెప్పి ప్రజలు అంటున్నారు. అన్ని అబద్ధాలే, మా నోరిప్పితే అబద్ధాలే. హైదరాబాద్ కంటే 3 దిక్కుల సముద్రం ఉన్నదట, ఉన్నదా? ఈ ముఖ్యమంత్రి చెప్తాడు హైదరాబాద్ కు 3 దిక్కుల సముద్రం ఉందంటాడు. రాజీవ్ గాంధీ కంప్యూటర్ కనిపెట్టిండట, దిల్సుఖ్ నగర్ లో విమానాలు అమ్ముతారట. అరే ఏం మాట్లాడుడది? ఈ జనము వింటున్నారు అనే కొద్దిగా సోయన్న ఉండద్దా ముఖ్యమంత్రికి? ఒక్క గ్యారెంటీ అమలైనాదే? నేను అడుగుతా ఆడిట్లా. మొదటి గ్యారెంటీ మహిళలకు 2500 వచ్చిందా? రెండవ గ్యారెంటీ 15,000 రూపాయల రైతు బంధు వచ్చినాదే? వచ్చిందా? మూడవ గ్యారెంటీ అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఒకటని వచ్చిందా మీ ఊర్లే? నాలుగవ గ్యారెంటీ విద్యార్థులకు 5 లక్షల విద్యార్థి భరోసా కార్డు వచ్చినాదే? ఐదవ గ్యారెంటీ అవ్వా తాతలకు 4,000 పింఛన్ వచ్చిందా? కేసీఆర్ 200 ఉంటే 2,000 చేసిండు, వీళ్ళు ఇచ్చిండ్రా? అంటే ఒక్క గ్యారెంటీ అమలు కాలే, మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి. ఏమంటుండు రాహుల్ గాంధీ? అదానిని అరెస్టు చేయాలి అంటుండు. మరి అదాని దగ్గర 100 కోట్లు తెచ్చుకున్న రేవంత్ రెడ్డిని ఏం చేయాలనో కూడా రాహుల్ గాంధీ చెప్పాలి. ఇప్పుడు 100 కోట్ల చెక్కు తీసుకున్నావు కదా మొన్న, మరి అదానిని అరెస్ట్ చేయాలని ఢిల్లీలో ఉండే రాహుల్ గాంధీ మాట్లాడితే గల్లీలో ఉండే రేవంత్ రెడ్డి 100 కోట్లు తెచ్చిండు అదాని దగ్గర. మరి ఈయనను ఏం చేయాలనో కూడా ఇవాళ రాహుల్ గాంధీ చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. రాహుల్ గాంధీ ఏమో అదానిని అరెస్ట్ చేయాలంటాడు, రేవంత్ రెడ్డి ఏమో మంగళారతులు పట్టుండు. ఎదురుంగా పోయి ఆయనతో అగ్రిమెంట్లు చేసుకుంటుండు, ఎదురుంగా పోయి రాహుల్ గాంధీతోని అంతర్గత ఒప్పందాలు చేసుకుంటుండు. మరి అదే మన కేసీఆర్ 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉండే. కేసీఆర్ 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉంటే అదాని అంటోండి తెలంగాణలో అడుగుపెట్టనిచ్చిండా? అదాని అంటోండు ఒక్క రూపాయి అన్న మన తెలంగాణలో కేసీఆర్ లో చేసిండా? మరి కేసీఆర్ ఏమో అదాని అంటే ముందే ఆయనకు క్లారిటీ ఉంది కనుక ఆయనను తెలంగాణకు దూరం పెట్టిండు. ఇలా అమెరికాలో అదాని మీద కేసు పెట్టిండు, ఆయనను అరెస్ట్ చేయాలంటున్నారు. అదాని ఎవరెవరికి లంచాలు ఇచ్చిండ్రో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలంటున్నారు. మరి అదాని ఇలా రేవంత్ రెడ్డి కూడా లోపలికి వెళ్ళి వేరే ఇచ్చిండు, బయటకెళ్ళి వేరే ఇచ్చిండు. దీని మీద కూడా విచారణ జరపాలి.